బీసీ సంక్షేమ సంఘ కార్యాలయంలో శ్రీ సంత్ గాడ్గే మహారాజ్ జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి బాదుగునల శ్రీను మాట్లాడుతూ, భారతదేశంలో కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న స్వచ్ఛ భారత్ అనే కార్యక్రమాన్ని 100 సంవత్సరాల క్రిందట సంత్ గాడ్గే బాబా నిర్వహించారన్నారు. పలువురు నేతలు సంత్ గాడ్గే బాబా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మరి ఈ దేశంలోనే సంఘ సంస్కరణలకు మారుపేరైనటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి మరి సంత్ గాడ్గే బాబా గారు మహారాష్ట్ర అమరావతి జిల్లాలో జన్మించి మరి 1876లో జన్మించిన ఆ మహోన్నతమైనటువంటి వ్యక్తి ఈ దేశం కోసం స్వచ్ఛాంధ్ర ఆ రోజుల్లోనే దేశము దేహము రెండు కూడా పరిశుభ్రంగా ఉండాలనే ఉద్దేశంతో మరి ఆయన భిక్షాటన చేసి ఆయన భిక్షాటన ద్వారా వచ్చిన ఆదాయాన్ని ఆ రోజుల్లో అక్కడ ఉన్నటువంటి ప్రజలకు సంబంధించినటువంటి సత్రాలు విద్యాలయాలకి ఉపయోగించి నిర్మించి సుమారు 150 సత్రాలు ఆయన నిర్మించడం జరిగింది. అవన్నీ కూడా ప్రజల కోసం అంకితం చేసినటువంటి వ్యక్తి శ్రీ గాడ్గే మహారాజ్. మరి అటువంటి గాడ్గే మహారాజు ఒక బహుజన కులాలకు చెంది రజక కులానికి చెందినటువంటి గాడ్గే బాబా ఈ రోజు అందరూ కూడా గుర్తు చేసుకోవాల్సినటువంటి సందర్భం.